పోయిన వారం మనం ఒక యోధా రాజు గురించి నేర్చుకున్నాం. ఆయన పేరు చెప్పండి. హిజ్కియా. పోయిన వారం వచ్చారు కదమ్మా, మరే మర్చిపోయారా? రాసుకోండి, నోట్స్ రాసుకుంటే బాగుంటుంది కదా, కొంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. హిజ్కియా రాజు గురించి మనం నేర్చుకున్నాం. అంటే భవిష్యత్తులో అతని సంతానం ఏమైపోతే నాకేంటి అనేటువంటి ఒక నిర్లక్ష్యపు ధోరణితో హిజ్కియా రాజు మనకు కనబడతాడు. అలాగని హిజ్కియా రాజు చెడ్డవాడు కాదు, చాలా మంచివాడు, భక్తిపరుడు, దేవునికి లోబడేవాడు, దేవుని మాటలకి దేవుని తీర్పులకి లోబడేవాడు. ఎవరు? హిజ్కియా రాజు. కానీ అతను చేసినటువంటి ఒక తప్పును బట్టి దేవుడు అతనికి విధించిన శిక్ష విషయంలో, ఇదిగో నీ సంతానము బబులోను పట్టణంలో నపుంసకులుగా చేయబడతారు అని యెషయా ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు చాలామంది క్వశ్చన్ తప్పు రాశారు, ఆన్సరు. హిజ్కియా ప్రవక్తకి శిక్షను ప్రకటించినటువంటి, తీర్పును ప్రకటించినటువంటి ప్రవక్త ఎవరు అని ప్రశ్న ఇచ్చాను. అందరూ సమూయేలు టిక్ పెట్టారు చాలామంది. నువ్వు కూడా సమూయేలని పెట్టినట్టున్నావు. చాలామంది సమూయేలని పెట్టారు. కాదు, యెషయా ప్రవక్త. హిజ్కియా రాజు అయ్యేపాటికి అసలు సమూయేలు లేడు, చనిపోయాడు. ఎప్పుడో చనిపోయాడు. సమూయేలు సౌలు రాజుగా ఉన్నప్పుడే చనిపోయాడు సమూయేలు. హిజ్కియా టైంలో సమూయేలు గారు లేరు. హిజ్కియా ప్రవక్తని తీర్పు ప్రకటించింది యెషయా ప్రవక్త హిజ్కియాకి. కాబట్టి చాలామంది తప్పు రాశారు, కొంతమంది కరెక్ట్గానే రాశారు. ఏదేమైనప్పటికి కూడా పిల్లల భవిష్యత్తు విషయమై, పిల్లలు భవిష్యత్తు కొరకు ఒక చింత లేని తండ్రిగా మనం హిజ్కియాని చూసాం. నిజమే. దాన్ని బట్టి మనం నేర్చుకున్న పాఠం ఏంటి అన్నప్పుడు, తల్లిదండ్రులు పిల్లల విషయమై అత్యంత శ్రద్ధ, బాధ్యత కలిగి ఉండాలి. మనం చనిపోయినా సరే, మనం ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయినా సరే, మన పిల్లలు బాగుండాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళే నిజమైన తల్లిదండ్రులు, మంచి వాళ్ళైన తల్లిదండ్రులు. నేను చచ్చిన తర్వాత నా కొడుకు ఏమైపోతే నాకేంటి, ఆడు ఎలా పోతే నాకేంటి, ఆడు తింటే నాకేంటి, ఆడుకుంటే నాకేంటి, లేకపోతే నాకేంటి, ఆడు ఏమైపోతే నాకేంటి అనుకునేవాడు తండ్రి కాడు, మంచి తండ్రి కాడు. మంచి తండ్రి ఏం ఆలోచిస్తాడంటే, నా తర్వాత నా కొడుకు బాగుండాలి, ఆడకొడుకులు బాగుండాలి, ఆడపిల్లలు బాగుండాలి, నా సంతానం బాగుండాలి అని ఆలోచించే వాళ్ళు మంచి తల్లిదండ్రులు. ఆ తర్వాత ఒక మంచి తండ్రిని కూడా మీకు చూపించాను పోయిన వారం. యోబు గారు ఏ విధంగా మంచి తండ్రిని నేర్చుకున్నాం? అక్క చెల్లెళ్ళందరినీ ఇంటికి పిలుచుకుని వాళ్ళ అన్నదమ్ములు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంటి దగ్గర విందు ఏర్పాటు చేసుకుంటున్నారు, సంతోషిస్తున్నారు. ఈ క్రమంలో యోబు గారి కుమారులు ఒకవేళ పాపము చేసి దేవుణ్ణి దూషించి ఉంటారేమోనని, తద్వారా తన పిల్లలు ఎక్కడ శిక్షకు పాత్రులైపోతారోనని ప్రతిరోజు అరుణోదయము అంటే చెప్పండి, అరుణోదయం అంటే అది అర్లీ మార్నింగ్. ప్రతిరోజు అర్లీ మార్నింగ్ తెల్లవారుజామున తన కుమారుల విషయమై దేవునికి బలులు అర్పిస్తూ, దేవా నా బిడ్డలు ఏమైనా తప్పు చేస్తుంటే దయచేసి వాళ్ళని క్షమించు అని ఒక తండ్రిగా ప్రతిరోజు ప్రార్థన చేసే ఒక గొప్ప భక్తుడిగా యోబు గారు మనకు కనబడతారు. ఈరోజు మనం తల్లిదండ్రులంగా వయసుకొచ్చిన పిల్లలు ఉన్న తల్లిదండ్రులు మోకరించి, తండ్రి ఒకవేళ నా కొడుకు కానీ నా కూతురు కానీ ఏమైనా తప్పు చేస్తుంటే వాళ్ళని క్షమించు తండ్రి, వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా చేయి తండ్రి, వాళ్ళకి జ్ఞానం ఇవ్వు తండ్రి అని ప్రార్థన చేసే తల్లిదండ్రులంగా మనం ఉంటున్నామా ఈరోజు? దేవా వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారు, పనికి వెళ్తున్నారు, ఎక్కడెక్కడికో తిరిగి వస్తున్నారు. వాళ్ళ యవ్వనంలో తెలుసో తెలియకో వాళ్ళ స్నేహితుల వలనో, లేకపోతే సినిమాల ప్రభావం, మొత్తానికి సమాజం ప్రభావము, నా బిడ్డలు ఒకవేళ ఏమైనా తప్పు చేస్తుంటే తండ్రి దయచేసి వాళ్ళని క్షమించు నాయన, వాళ్ళకి బుద్ధి చెప్పయ్యా, వాళ్ళని ఏదో రకంగా మార్చు తండ్రి అని ప్రార్థన చేసే తల్లిదండ్రులు ఉంటారండి. కానీ యోబు గారు మనకు కనబడుతున్నారు. తన కుమారుల విషయమై ఒకవేళ పాపం చేశారేమోనని దేవునికి ప్రార్థన చేస్తూ దేవునికి బలులు అర్పిస్తున్నటువంటి ఒక మంచి తండ్రిగా మనం చూసాం. ఆ తర్వాత మరొక గొప్ప వ్యక్తి గురించి పోయిన వారం నేర్చుకున్నాం. ఆయన పేరేంటి? వెరీ గుడ్, మానోహాకు తన భార్యకు పిల్లలు లేని సందర్భంలో, తన భార్య గొడ్రాలుగా ఉన్నప్పుడు దేవదూత వచ్చి తన భార్యకు కనబడి, అమ్మ నీకు కొడుకు పుట్టబోతున్నాడు, దేవుడు నీకు కుమారుణ్ణి ఇస్తున్నాడు అని తెలియపరిచినప్పుడు
గబగబా గబగబా పరుగు పరుగున వెళ్ళి ఆ మాట తన భర్తకు చెప్పింది, అనగా మానోహకు చెప్పింది. అప్పుడు మానోహ చేసిన పని, మనమైతే బాబు మీ ఆవిడ గర్భవతి అయిందని భర్తకు చెప్పగానే భర్త చేసే ఫస్ట్ పని ఏంటి చెప్పండి? ఏమండి? వెంటనే ఫ్రెండ్స్కి ఫోన్లు చేసుకునో లేకపోతే ఇంకెవరికో ఒరే అది ఇదని బంధువులకో లేకపోతే ఇంకెవరికో నేను నాన్న కాబోతున్నానని ఎవరెవరితోనో మనం పంచుకుంటాం ఆ విషయాన్ని. తల్లిదండ్రులతోనో లేకపోతే చుట్టాలతోనో లేకపోతే ఇంకెవరితోనో పంచుకుంటూ ఉంటాం. కానీ మానోహ అలా చేయలేదు. మానోహకి ఈ విషయం తెలియగానే వెంటనే మోకరించి దేవుణ్ణి ఏమని అడిగాడు అంటే, దేవా నువ్వు నాకు కొడుకునిస్తున్నావని నా భార్యతో చెప్పావట, నా భార్య వచ్చి నాతో చెప్పింది. అయితే నువ్వు ఇచ్చేటువంటి బిడ్డను నేను ఎలా పెంచాలి, వాడిని ఎలాగా నీ అందరి భయభక్తుల్లో నేను పెంచాలి, అది నాకు తెలీదు. కొంచెం ఆ విషయాలన్నీ నాకు నేర్పించడానికి మరలా ఒకసారి దూతను పంపించవా అని ప్రార్థన చేశాడు మానోహ. ఎంత మంచి తండ్రి, ఎంత మంచి బాధ్యత. అంటే పుట్టబోయే బిడ్డల్ని దేవుల్లో ఎలా పెంచాలో నాకు నేర్పించు తండ్రి అని ప్రార్థన చేసినటువంటి ఒక గొప్ప తండ్రిగా మనకి యోబు గారు కనబడుతున్నారు. నన్ను బిట్టు కింద కూర్చున్నాను, ఆయనకి ఇచ్చేచారు. అంటే భవిష్యత్తులో పుట్టబోయే కొడుకుని ఎలా పెంచాలి అని దేవునికి ప్రార్థన చేసి అడిగినటువంటి ఒక మానోహ మనకేమి నేర్పిస్తున్నాడు అన్నప్పుడు, ఇదిగో మనం కూడా మన పిల్లల విషయంలో వాళ్ళని దేవునిలో పెంచే విషయంలో తగినటువంటి బాధ్యతలను తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. కనుక నేర్చుకున్న ప్రతి విషయాన్ని కూడా మనం మర్చిపోకుండా మన జీవితాల్లో వాటిని పాటించేవారుగా ఉండాలని ఈ సందర్భంగా మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మన బిడ్డల్ని కాపాడుకోవలసిన బాధ్యత మనది. ఎప్పుడు అన్నప్పుడు వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మనం పిల్లల్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళని మనం సక్రమమైన మార్గంలో పెట్టుకోవాలి, లేదంటే వాళ్ళు చేయి దాటిపోతారు. ఆ తర్వాత వాళ్ళు అనేక రకాల పాపాల్లోనికి వెళ్ళిపోతారు, అనేక రకాల తప్పుల్లోనికి వెళ్ళిపోతారు. కనుక తల్లిదండ్రులంగా మనం బిడ్డల విషయమై తగినటువంటి బాధ్యతలు తీసుకోవాలి. ఈరోజు కూడా కొన్ని సంగతులను మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి కొనసాగింపుగా కోరహు కుమారుల గురించి ఈరోజు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. కోరహు అనే ఆయన లేవి గోత్రానికి చెందినటువంటి వ్యక్తి. పోయిన వారం ఒక ప్రశ్న అడిగాను మిమ్మల్ని, నాదాబు అబీహులు ఏ గోత్రానికి చెందిన వాళ్ళు అంటే చాలామంది యోధా గోత్రం అని టిక్ పెట్టారు. నేను ఎన్నిసార్లు చెప్పాను, ఆదివారం ఎంత గట్టిగా చెప్పాను, ఎంత బలంగా చెప్పాను. లేవి గోత్రానికి చెందిన వాళ్ళు, యోధా గోత్రం అని రాశారు. సో మార్కు పోగొట్టుకున్నారు. కోరహు అనే ఆయన కూడా లేవి గోత్రానికి చెందిన వ్యక్తి. ఆ లేవీల్లోనే మరలా ఒక సంతానాన్ని, ఎస్పెషల్లీ అహరోను కుటుంబాన్ని, అహరోను సంతానాన్ని దేవుడు యాజకత్వానికి ఎన్నుకున్నాడు. యాజకులుగా లేవీలలోనే, లేవీలందరూ దేవుని సేవకులే. సేవ అనగానే చాలా పనులు ఉంటాయి. ఇప్పుడు దేవుని సేవ అనగానే వాక్యం చెప్పడం మాత్రమే కాదు, ఇంకా చాలా పరిచర్యలు ఉంటాయి. అవన్నీ కూడా లేవీలకే అప్పగించాడు దేవుడు. అయితే యాజకత్వం మాత్రం అహరోను కుటుంబానికి అప్పచెప్పాడు. ఒకానొక సందర్భంలో మరి ఇదే లేవి గోత్రానికి చెందినటువంటి కోరహు అనే ఒక ఆయన ఈ మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేస్తాడు. దేవుడు చాలా భయంకరమైనటువంటి శిక్షను కోరహుకి దేవుడు ఇవ్వడం జరుగుద్ది. ఆ రోజు కోరహు, అతనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా చనిపోతారు. ఈ సందర్భంలో కోరహు కుమారులు అనేవాళ్ళు తండ్రి దేవుని సేవకులకు, లేదంటే దేవుని సేవకులకి వ్యతిరేకంగా నిలబడడం అంటే ఆల్మోస్ట్ దేవునికి వ్యతిరేకంగా నిలబడమే. అలాగని అందరూ దేవుని సేవకులు అయితే కాదు. అందులో దేవుని సేవ పేరు చెప్పి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, లేకపోతే డబ్బులు సంపాదించుకోవడానికి, ఆస్తులు సంపాదించుకోవడానికి నేను దేవుని సేవకుండని సమాజంలో తయారయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అలా కాకుండా నిజంగా దేవుని కోసం పనిచేయాలి, దేవుని కొరకు నా జీవితాన్ని సమర్పించుకోవాలని మరి అంకిత భావంతో వాక్యానుసారంగా సేవ చేసే సేవకులు కూడా ఉంటారు. అలాంటి సేవకులకు ఎప్పుడు మనం వ్యతిరేకంగా నిలబడకూడదు. సో ఆ రోజు కోరహు మీదకి ఒక భయంకరమైన శిక్ష వచ్చింది.
మరి భూమి తన నోరు తెరిచి కోరహును అతని కుటుంబాన్ని మింగివేసినట్లుగా మన బైబిల్ గ్రంథంలో చదువుకుంటాం. అయితే ఆ భయంకరమైనటువంటి శిక్ష కోరహు కుమారులకు రాలేదు. మరి కోరహు కుమారులు ఏమయ్యారు అన్నప్పుడు భవిష్యత్తులో ఆ తర్వాత దేవునికి గొప్ప సేవకులుగా మందిరము దగ్గర ద్వారపాలకులుగా కోరహు కుమారులు నియమింపబడతారు. ఆ కోరహు కుమారులు ఏమని మాట్లాడుతున్నారో మనం చూడగలిగితే కీర్తనల గ్రంథము 44వ అధ్యాయాన్ని అందరం ఒకసారి తెరిచి చూసినట్లయితే మొదటి నుండి ఒకసారి వచనాన్ని మీరు జాగ్రత్తగా చూడండి, ఎంత మంచి మాట రాయబడిందో. పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా వినియున్నాము. కోరహు కుమారులు మాట్లాడుతున్నటువంటి మాట అండి ఇది. ఏ కోరహు? దేవుని శిక్షకు గురై చనిపోయాడే ఆ కోరహు కుమారులు ఏమంటున్నారంటే, దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా వినియున్నాము. ఎలా విన్నారు అంటే, మా పితరులు దానిని మాకు వివరించిరి. ఈ మాటను మీరు అండర్లైన్ చేసుకోవాలా. కోరహు కుమారులు చెబుతున్న మాట, దేవా, ఇదిగో పూర్వకాలమున మా పితరుల దినముల్లో నువ్వు చేసిన పనిని గురించి మేము చెవులారా విని ఉన్నాము. ఇదిగో మా పితరులు దానిని మాకు వివరించిరి అంటున్నాడు. అంటే కోరహు కుమారులకు దేవుని గూర్చినటువంటి సంగతులు ఎలా తెలిసాయి అంటే, తమ పితరులు వాళ్లకు నేర్పించారు. అంటే నిజంగా తల్లిదండ్రులు దేవుడిచ్చినటువంటి బిడ్డలకు దేవుని గురించినటువంటి సంగతులను నేర్పించకపోతే వాళ్ళకెప్పటికీ దేవుడంటే తెలీదు. దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటో తెలీదు. దేవుని సన్నిధి విలువ తెలీదు. దేవుని వాక్యము విలువ తెలీదు. మీరు బాధపడరంటే నేను చెప్తాను ఒక మాట. ఈరోజు చాలా మంది క్రైస్తవ తల్లిదండ్రులు ఆదివారము ఆరాధనకు వెళుతుంటారు. ఆ ఆరాధనలో దేవుడు తమకిచ్చినటువంటి పిల్లలు కనబడరు. ఎక్కువ శాతం మీరు చూడండి, స్త్రీ దేవుని సన్నిధికి వెళ్తుంది, లేదంటే భార్య దేవుని సన్నిధికి వెళ్తుంది. చాలామంది కుటుంబాల్లో భర్తలు రారు, కొన్ని కుటుంబాల్లో భర్తలు వస్తారు. అలానే చాలామంది కుటుంబాల్లో వాళ్ళ పిల్లలు చర్చిలో కనపడరు. మీరు చూడండి, కావాలంటే చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో దేవుని సన్నిధిలో దేవుడిచ్చినటువంటి గర్భఫలాలు కనబడరు. నువ్వు ఆరాధనకి బాగానే వచ్చావు, తలస్నానం చేసి తెల్ల చీర కట్టుకుని బైబిల్ పెట్టుకుని బాగానే వచ్చావు అమ్మ, మరి నీ కొడుకేడి? ఆడెక్కడో క్రికెట్ ఆడుకుంటే వెళ్తాడు, లేదంటే ఆదివారం ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి వెళ్తాడు. రాడు. ఎందుకు రాడు? వాడికి తెలీదు. దేవుని సన్నిధి యొక్క విలువ అతనికి తెలీదు. దేవుని వాక్యము తాలూకా విలువ వాడికి అర్థం కాలేదు. కారణం నువ్వు చెప్పలేదు. చిన్నప్పటి నుంచి పిల్లలకి సండే స్కూల్ దగ్గర నుంచి పిల్లలకి దేవుని సన్నిధికి వెళ్ళటం నేర్పించకపోతే వాళ్ళు దేవుడు అంటే ఏంటో తెలియకుండా పోతారు. వాళ్ళు ఎంత చదువుకోనివ్వండి, ఎంత సంపాదించనివ్వండి, ఎంత గొప్ప వాళ్ళు అవ్వనివ్వండి, వాళ్ళ చదువు కానీ, వాళ్ళ సంపాదన కానీ, వాళ్ళ ఆస్తి కానీ ఏది కూడా వాళ్ళకి నిత్య జీవాన్ని ఇవ్వదు. వాళ్ళు సంపాదించిన ఏది కూడా వాళ్ళని పరలోకానికి నడిపించదు. మరి నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన ఏకైక శక్తి దేనికి ఉంది అంటే దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. దేవుని యందలి భయభక్తులు కలిగి జీవించిన వాళ్ళకే దేవుడు పరలోకాన్ని ఇస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు. అది వాళ్ళు పొందుకోవాలంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏం తెలియాలి? వాక్యము తెలియాలి, దేవుడంటే తెలియాలి, దేవుని సన్నిధి విలువ తెలియాలి. చిన్నప్పటి నుంచి వాడు బైబిల్ పట్టుకొని చక్కగా ముద్దుగా అడుగులేసుకుంటూ దేవుని సన్నిధికి వచ్చి కూర్చోవలడు. అక్కడ నుంచి వాడికి దేవుని యందలి భయభక్తులు అర్థమవుతాయి, దేవుని వాక్యం అర్థమవుతుంది, దేవుడంటే ఏంటో అర్థమవుతుంది, దేవుని సన్నిధి అంటే ఏంటో అర్థమవుతుంది. అమ్మో, దేవునికి భయపడాలన్న భయం ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఆ భయం లేకపోతే వాడు ఎదిగే కొద్దీ వాడు ఒక పనికి మాలిన వాడిగా తయారవుతాడు. అలాంటి వాళ్ళే వ్యసనాల బారిన పడిపోతారు.
తాగుబోతులు అయిపోతారు, తిరుగుబోతులు అయిపోతారు, జోదగాళ్ళు అయిపోతారు, వ్యభిచారులు అయిపోతారు, నరహంతకులు అయిపోతారు, దొంగలు అయిపోతారు. వాడికి డబ్బు కావాల్సి వస్తే కష్టపడి పనిచేయడు, ఏ ఇంట్లో కన్నం వేద్దామా అనుకుంటాడు. చిన్నప్పటి నుంచి నువ్వు దేవుని అందరి భయభక్తుల్లో పెంచకపోతే వాడికి డబ్బులు అవసరమైతే నేను డబ్బులు కావాలి కదా నాకు, నేను కష్టపడి పని చేయాలనుకోడు. ఇప్పుడు నేను కష్టపడకుండా డబ్బులు ఎలా తెచ్చుకోవాలి, ఇది దొంగతనం చేయాలి, ఒక దొంగగా మారిపోతాడు. అంటే దేవుని వాక్యంలో బిడ్డల్ని మనం పెంచితే ఎటువంటి అవలక్షణాలు వాళ్ళల్లో రాకుండా మనం అడ్డుకోగలుగుతాం. ప్రియులరా, కొరహ కుమారులు ఏమంటున్నారంటే, దేవా ఇదిగో మేము మా చెవిలారా విన్నామయ్యా, ఇదిగో నీవు చేసిన కార్యములను గూర్చి, నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విన్నాము. ఈరోజు మన పిల్లలు ఏమింటారండి? చెవులారా. ఈరోజు మన పిల్లలు ఏమింటారు చెప్పండి? చెవులారా. చెప్పండి. సినిమా పాటలు చెవులారా వింటారు, బూతు మాటలు చెవులారా వింటారు, సినిమా డైలాగులు చెవులారా వింటారు, దేవుని వాక్యం మాత్రం వినరు. మీరు చూడండి, చాలా చర్చిల్లో మీరు ఆదివారం చూడండి, పాస్టర్ గారు వాక్యం చెప్పే టైంకి కుర్రోళ్ళు ఎవడో కనపడ్డా అక్కడ. మొత్తం ఏదో గాజుల పురుగులు, గొంగల పురుగులు, రోకల బండ్లు వెళ్ళిపోయినట్టు అలాగ వెళ్ళిపోతుంటారు అటు ఇటు. వాక్యం వినరాళ్ళు. పాటలు పాడినంతసేపు అలా ఉంటారు, కాసేపు ఒగ్గబట్టుకుని. పాస్టర్ గారు ఎప్పుడైతే ప్రార్థన చేసుకుందాం, దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం అనుకునేసరికి ఈ యవనస్తులందరూ అలా వెళ్ళిపోతుంటారు. లేదంటే కూర్చున్నా ఫోన్ చూసుకుంటా కూర్చుంటారు, లేకపోతే ఏవో మాట్లాడుకుంటా ఉంటారు. వాళ్ళకి తెలియదు దేవుని వాక్యం విలువ. అదే మనం చిన్నప్పటి నుంచి నేర్పిస్తే చెవులారా వాళ్ళు వినాలి దేవుని మాటలు. ఎంత గొప్ప వాళ్ళు అంటే కోరహు కుమారులు, తన తండ్రి దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. కోరహు కుమారుల తండ్రి కోరహు దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. మరి తన తండ్రి దేవునికి, దేవుని సేవకులకి వ్యతిరేకంగా నిలబడి తిరుగుబాటు చేసినప్పుడు మరి కొడుకులు సహకరించలేదా తండ్రికి? మీరు ఆలోచించండి. వాళ్ళ నాన్న మోషే అహరోనులపై తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళ నాన్నతో పాటు కోరహ కుమారులు ఉన్నారా లేరా అంటే లేరు. అదేంటి, మీ నాన్న గొడవకు దిగాడయ్యా, మీ నాన్నతో పాటు మీరు వెళ్ళరా గొడవకి? మనమైతే మన వాళ్ళని ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, మన వాళ్ళని, మన పిల్లలనో, మన తండ్రినో, మన సహోదరుణ్ణో, లేకపోతే ఇంకెవరినో మన అనుకున్న వాళ్ళని ఎవరైనా ఏమైనా అంటే మనం తప్పు ఒప్పులు ఆలోచించాం. ఒకవేళ మనవాడిదే తప్పున్నా సరే, ఎవడ్రా నా కొడుకుని అన్నది, ఎవడ్రా మా నాన్నని అన్నది, ఎవడ్రా మా చెల్లిని అన్నది, ఎవడ్రా మా అన్నయ్యని అన్నది, ఎవడ్రా నా తమ్ముడిని అన్నదని రొమ్ము విరుచుకొని బాహుబలిలాగా నిలబడతాం ఇలాగా. కానీ కోరహ కుమారులు ఏం చేశారు తెలుసండి? తన సొంత తండ్రి, కన్న తండ్రి కూడా దేవునికి వ్యతిరేకంగా నిలబడితే, మా నాన్నైనా సరే దేవుని సేవకుడికి వ్యతిరేకంగా నిలబడితే, దేవుని సేవకులకి వ్యతిరేకంగా నిలబడ్డం అంటే ఆల్మోస్ట్ దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డమే. అది మా నాన్నైనా సరే, నా కన్న తండ్రి అయినా సరే, అతనికి నా మద్దతు ఉండదు అని నిలబడినటువంటి గొప్ప భక్తి కలిగినటువంటి కుమారులండి కోరహ కుమారులు. మనమైతే అలా ఉంటాం చెప్పండి? మనం అలా ఉండం. మనకి తప్పు ఒప్పులతో సంబంధం లేదు, మనకి దేవుని కంటే మన వాళ్లే ముఖ్యం. కానీ కోరహ కుమారులకి తమ తండ్రి కంటే కూడా, కోరహ కుమారులకి తమ తండ్రి కంటే కూడా ఎవరు ముఖ్యం? దేవుడు ముఖ్యం. అద్భుతం కదా, అద్భుతం కదండి. చిన్న విషయమా ఇది? నీకు మీ నాన్న ఎక్కువ, నీ దేవుడు ఎక్కువ అంటే ఏమంటామండి మనం? దేవుడి సంగతి తర్వాత, నాకు మా నాన్న ఎక్కువే. మీ నాన్నను ప్రేమించు, గౌరవించు. కానీ మీ నాన్న చెడ్డవాడైతే, మీ నాన్న పనికి మాలిన గొడవలకు వెళ్తుంటే, మీ నాన్న చేసే ప్రతి పని తప్పుడు పని అయితే, అప్పుడు కూడా నువ్వు సపోర్ట్గా నిలబడతావా? చెప్పొద్దా, నాన్న తప్పు నాన్న, ఇది కరెక్ట్ కాదు, నువ్వు చేసేది తప్పు నాన్న. అలా ఉండకూడదు. మనం దేవుని పిల్లలం, మనం క్రైస్తవులం. నువ్వెందుకు అలాగా తప్పుడు మార్గంలో వెళ్తున్నావు, నువ్వెందుకు అలాగా రాంగ్ రూట్లో వెళ్తున్నావు, నువ్వెందుకు అన్యాయంగా గొడవకి వెళ్తున్నావు అని నివారించే కొడుకులు ఉంటారండి? చాలా తక్కువ. ఎవర్రా మా నాన్న మాట అనేదని మనం గొడవకి వెళ్ళిపోతాం. కానీ కోరహ కుమారులు అలా లేరేంటండి? ఇదిగో దేవుని సేవకులకి వ్యతిరేకంగా తమ సొంత తండ్రి నిలబడినా సరే, అతను నా సొంత తండ్రి అయినా సరే, నా దేవునికి వ్యతిరేకంగా నిలబడితే అతనికి మా మద్దతు ఉండదు. అంటే దేవుని ఎంత ప్రేమించారు కోరహ కుమారులు, మీరు ఆలోచించండి.
దేవుణ్ణి ఎంత ప్రేమించారు కోరహు కుమారులు, ఎంత భక్తి కలిగి ఉన్నారు. కారణం ఏంటో తెలుసా అండి? చిన్నప్పటి నుండి ఏం చేశారట? చెవులారా వింటిమి. ఎందుకు వచ్చింది దేవుడు అంటే అంత ప్రేమ? ఎందుకు వచ్చింది దేవుడు అంటే అంత ఇష్టం? ఎందుకు అంత ప్రేమ దేవుడు అంటే వాళ్ళ హృదయంలో ఏర్పడింది? తమ తండ్రికి సైతం మద్దతు ఇవ్వకుండా దేవుని పక్షాన నిలబడేంతటువంటి భక్తి పరులుగా కోరహు కుమారులు నిలబడ్డారంటే కారణం, చిన్నప్పటి నుంచి చెవులారా ఏమిన్నారు? దేవుని వాక్యాన్ని విన్నారు. పాపము చేసిన కోరహు భూమి మింగేసిందంటే నిలువున అలా సజీవంగా భూమిలోకి వెళ్ళిపోయి చచ్చిపోయాడు కోరహు, అతనికి సంబంధులందరూ కూడా. కానీ కొడుకులు చంపబడలేదు, వాళ్ళు బయటపడ్డారు. కారణం, మా నాన్నకి మేము మద్దతు ఇవ్వట్లేదు, మా నాన్న చేసేది తప్పు. దేవుని సేవకులకి వ్యతిరేకంగా నిలబడటం, దేవుని కొరకు. ఏమంటే మోషే అహరోను అంటే సామాన్యుల మాటలండి. మోషే అంటే అవి బాబోయ్, మోషేని దేవుడు ఎంతో ప్రేమిస్తాడండి. దాని గురించి మాట్లాడితే, అది చదివితే నాకు అద్భుతంగా ఉంటుందండి. అద్భుతంగా. ఒకానొక సందర్భంలో వాళ్ళ అక్కే దూషిస్తుంది మోషేని. సొంత అక్క మిరియాము ఒక మాట అంటే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడని ఏదో కాని మాట మోషే మీద మరి సణిగినందుకు ఏం చేశాడు తెలుసంటే దేవుడు? మిరియాముని కుష్టు వ్యాధితో మొత్తాడు. ఏంటి, నీ తమ్ముడు అనుకుంటున్నావా? ఒళ్ళు దగ్గర పెట్టుకో, నోరు దగ్గర పెట్టుకో, నోరు జాగ్రత్త. నీ తమ్ముడు అనుకుంటున్నావేమో, అతను నా సేవకుడు. ఇన్ని లక్షల మంది ప్రజలతో నా కోసం ఎన్నో నిందలు పడుతున్నాడు, ఎన్నో బాధలు పడుతున్నాడు, ఎన్నో కష్టాలు పడుతున్నాడు. నిద్ర లేదు, తిండి లేదు. నా కోసం తన జీవితాన్ని సమర్పించుకున్న మోషే మీద నీ సొంత తమ్ముడు అనుకుని నోటుకొచ్చినట్టు మాట్లాడకు, జాగ్రత్త అని కుష్టు వ్యాధితో మొత్తాడు మిరియాముని. అంత గొప్ప భక్తుడు మోషే గారు, అంత గొప్ప నాయకుడు మోషే గారు. నిర్విరామంగా దేవుని కొరకు కష్టపడినటువంటి గొప్ప సేవకుడు. అలాంటి సేవకుడి మీద తిరుగుబాటు చేస్తాడు ఆ కోరహు. ఎవరు ఒప్పుకోలేదు? కొడుకులే ఒప్పుకోలేదు. ఏంటి నాన్న నువ్వు చేసే పని? ఎవరనుకుంటున్నావు మోషే గారు? ఆయన ఎంత సాత్వికుడు, ఎంత ఓర్పు, ఎంత సహనం, దేవుని కోసం ఎంత డెడికేషన్తో ఆయన పనిచేస్తుంటే నువ్వు ఆయనకు వ్యతిరేకంగా నిలబడతావా? నువ్వు నా తండ్రి అయినా సరే నీ వెనకాల నేను నిలబడను నాన్న అని పక్కకి వెళ్ళిపోయారు కోరహు కుమారులు. కారణం, వాళ్ళకి దేవుని విలువ తెలుసు, వాళ్ళకి దేవుని సేవకుడి విలువ తెలుసు, దేవుని వాక్యం విలువ తెలుసు, దేవుని పని తాలూకా విలువ తెలుసు. చెవులారా విన్నారట చిన్నప్పటి నుంచి. నీకెందుకు ఈ మాట చెప్పానంటే, మన పిల్లలకి దేవుని గురించిన మాటలు చిన్నప్పటి నుంచి చెవులారా వాళ్ళు వినేలాగా చెప్పాలి. పనికి మళ్ళీ చందమామ కథలు కాదు. కథలు కూడా ఎవరు చెప్పట్లేదులేండి, ఫోన్ ఒకటి మొహాన పడేసి వదిలేస్తున్నారు అంతే. నీ బతుకు నువ్వు బతుకు, నీ సావు నువ్వు సావు అని సెల్ ఫోన్ అటు చేతిలో పడేసి వదిలేస్తున్నావు అంతే. కథలు చెప్పేవాళ్ళు కూడా ఎవరు చెప్పినా, ఆ కథలు చెప్పినా ఎంతో కొంత వాళ్ళకి నీతి వాక్యాలు తెలిసేవి. చిన్నప్పుడు నీతి కథలు చెప్పేవారు, మారల్ వాల్యూస్ నేర్పించేవాళ్ళు. ఏమంటే దురాశ గురించి, లేకపోతే ఇంకేదో అన్యాయం గురించి, సహనం గురించి, క్షమించడం గురించి, ప్రేమించడం గురించి నీతి కథలు చెప్పేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు అలా లేదు. ఏమండి ఎంత భయంకరమైన సందర్భం చెప్పనా? పిల్లల చేతికి ఫోన్ ఇచ్చి మనం వదిలితే ఎంత భయంకరమైన ప్రమాదం చెప్పనండి. మనం ఫోన్ చూస్తూ ఉంటాం కదండి. మనం చూస్తున్నప్పుడు భయంకరమైన యాడ్స్ వస్తూ ఉంటాయండి. అశ్లీలతకు సంబంధించినటువంటి యాడ్స్ వస్తూ ఉంటాయండి. యాడ్స్ అంటే మీకు ఇంకెంతకన్నా కొన్ని అంటే వాళ్ళకి తెలియని ఒక భయంకరమైనటువంటి పాపానికి సంబంధించిన యాడ్స్ వస్తూ ఉంటాయండి. అశ్లీలమైనటువంటి వీడియోస్ అనుకోకుండా వచ్చేస్తూ ఉంటాయండి. ఒకవేళ పిల్లలు చూస్తున్నప్పుడు ఇదేంటి అని దాని మీద క్లిక్ చేస్తే వాడు అలా లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ఆ బూత్ వీడియోలన్నీ వాడు చిన్న వయసులో చూస్తే ఎంత భయంకరమైన స్థితిలో ఉంటుందాడు మనసు. మీరు ఆలోచించండి. వాడు ఏం ఆలోచిస్తాడు? వాడు ఆ వయసులోనే వాడికి ఎలాంటి ఆలోచనలు ప్రారంభమైపోతాయి. ఇక ఆ రోజు నుంచి వాడు కంటికి కనిపించిన ప్రతి స్త్రీని ఎలా చూడడం మొదలు పెడతాడు? అవునా కదా? ఫోన్ ఆడి చేతికిచ్చి వదిలేస్తే జరిగే ప్రమాదాలండి ఇవన్నీ. ఆడు ఎంత భయంకరంగా చెడిపోతాడు. వాడి చేతికి ఫోన్ ఇచ్చి వదిలేస్తున్నాం. ఇప్పుడు నేను కూడా ఫోన్ చూస్తూ ఉంటాను కదండి. ఫోన్ చూస్తూ ఉంటే ఊరికే యాడ్స్ వస్తూ ఉంటాయండి. వాటిని ఎంత రిజెక్ట్ చేస్తున్నా వస్తూనే ఉంటాయండి. వాటిని బ్లాక్ చేస్తూ ఉంటాను, నాట్ ఇంట్రెస్టెడ్ కొడతా ఉంటాను. అయినా కానీ ఎంత కొట్టినా కానీ మాటి మాటికి అంటే ప్రజలు వాటికి కదండి అట్రాక్ట్ అవుతారు. మాటికి రావడం వల్ల వాటిని క్లిక్ చేసి లోపలికి వెళ్తే ఆడు బిజినెస్ కోసం చేస్తూ ఉంటాడు.
అదే పిల్లల చేతిలో ఆ ఫోన్ ఉన్నప్పుడు ఆ యాడ్ ఒకవేళ వస్తే వాడు ఏ రీల్స్ చూస్తున్నప్పుడు, జోకులు చూస్తున్నప్పుడు, బొమ్మలు, చిన్నపిల్లల బొమ్మలు చూస్తున్నప్పుడు ఆ యాడ్ వస్తే వాడు దాని మీద క్లిక్ చేస్తే లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న వీడియో చూస్తే వాడు మైండ్ ఏమైపోద్ది? వాడు ఎంత కరప్ట్ అయిపోతాడు అక్కడే, వాడు ఎంత నాశనం అయిపోతాడు ఆ స్థాయిలోనే, ఆ వయసులోనే. చాలా తప్పు చేస్తున్నామండి మనం. చిన్నప్పటి నుంచి వాళ్ళకి దేవుని మాటలు వినిపించాలి. చెవులారా విన్నామన్నాడు చూడండి. నీవు చేసిన పని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము, మా పితరులు దానిని మాకు నేర్పించిరి. ఏదో మన పిల్లల్ని అడగండి, దేవుడు చేసిన కార్యాలు కొన్ని చెప్పని అడగండి, దేవుడు చేసిన ఒక పని చెప్పినానా అని అడగండి, దేవుడు చేసిన ఒక అద్భుతం గురించి చెప్పినానా అని అడగండి. మాటలు రావు. అదే పుష్ప సినిమా డైలాగ్ చెప్పినానా అని అడగండి. విత్ యాక్టింగ్తో చెప్తా ఉంటాడు సినిమా డైలాగు. కానీ దేవుడి కార్యాలు అడగండి, చెప్పలేడు. ఎందుకు చెప్పలేడు అనుకున్నావు? నీ వల్లే. నువ్వు వాడికి చెప్పలేదు. నువ్వు ఏది ఫీడింగ్ ఇస్తే, వాడికి ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటాడు. కానీ కోరహ కుమారులు తమ తండ్రిని సైతం వ్యతిరేకించి దేవుని కోసం నిలబడి అంతగా దేవుణ్ణి ప్రేమించారంటే, అంత భక్తి, అంత దేవుడంటే ఇష్టం, ఆ ప్రేమ ఆ వాళ్ళలో ఏర్పడడానికి కారణం ఏంటో తెలుసండి? చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పించారు. మరి ఈరోజు మన పరిస్థితి ఏంటండి? క్రైస్తవులుగా ఉన్న మనం మన పిల్లలకి ఎంతవరకు దేవుని గురించి నేర్పించగలుగుతున్నాం చెప్పండి? మన పిల్లలు సంపాదిస్తే చాలు, వాడు బాగా చదువుకోవాలా, వాడు మంచి ఉద్యోగం సంపాదించాలా, బాగా డబ్బులు సంపాదించాలా, నీకు మంచి ఇల్లు కట్టేయాలా, నిన్ను బాగా మహారాణిలాగా నేను చూసుకోవాలా, అంతేనా? ఏం చేసుకుంటావు? ఆడు రేపొద్దున చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతే నువ్వు నరకానికి పోయి ఆడు నరకానికి పోయి అక్కడ కలుసుకుని హాయిగా హాయి చెప్పుకుంటారా? ఏమన్నా నమ్ముతున్నారా? నమ్మట్లేదండి నరకం ఉందని. మీలో ఎంతమంది అండి చచ్చిపోతే నరకం అనేది ఒకటి ఉందని నేను నమ్మేవాళ్ళు ఎంతమంది చెప్పండి? నమ్మని వాళ్ళకి స్పెషల్గా కౌన్సిలింగ్ ఇస్తాను. నమ్ముతున్న వాళ్ళు చేయొద్దండి. నరకం అనేది ఒకటి ఉంది. దేవుడికి ఇష్టం లేని బతికి పాపాలు చేసుకుని దేవుని మాట వినకుండా చచ్చి నరకానికి పోతాము. నరకం అనేది ఒకటి ఉందని నమ్మిన వాళ్ళు మీరు అందరూ చేతులు ఎత్తారు కదా. మరి ఆ నరకం అంటే భయం లేదా? ఏమనుకున్నారు నరకం అంటే? అదేదో కాసేపు మోకాళ్ళు తీయించడమో లేకపోతే గుంజలు తీయించడమో కాదా శిక్ష? అది నిత్యాగ్ని, శాశ్వతం ఉండే అగ్ని, నిత్యాగ్నిలోనికి అన్నాడు. అంటే ఎల్లకాలం మనం నరకంలో కాలిపోతూనే ఉంటాం, ఇక విడుదల లేదు మనకి. ఆ నరకంలో నువ్వు నీ పిల్లలు వెళ్ళిపోవడం బాగుంటుందా చెప్పండి? ఆ నరకాన్ని తప్పించుకోవాలంటే ఇదిగో నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి, నీ పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి భయభక్తులు నేర్పించాలి. మేము చెవులారా వింటిమి అంటున్నాడు చూడండి. అలానే 78 కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను. బా ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. ఆసాపు గారు మాట్లాడుతున్నాడు. మాకు తెలిసిన సంగతులు. మన పిల్లలకు తెలిసిన సంగతులు ఏంటేంటో, కానీ వీళ్ళకి తెలిసిన సంగతులు దేవుని గూర్చిన సంగతులు. మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. కమిట్మెంట్, ఆసాపు కమిట్మెంట్ చూడండి. ఇదిగో మాకు తెలిసిన సంగతులు మా పితరులు మాకు నేర్పించారు. ఏం నేర్పించారయ్యా మీకు అంటే, దేవుని యెహోవా స్తోత్రార్హ క్రియలు. బా ఎంత బాగుందండి ఆ పదం. యెహోవా స్తోత్రార్హ క్రియలు అంటే, యెహోవా స్తోత్రార్హ క్రియలు అంటే తాను చేసినటువంటి పనులను బట్టి స్తోత్రము నొందదగినవాడు. అంటే స్తోత్రను పొందగలిగేటువంటి, స్తుతింపబడేటువంటి పనులు చేశాడు. యెహోవా స్తోత్రార్హ క్రియలు ఏం చేస్తారంట వీళ్ళు? ఆయన యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్తామయ్యా అంటున్నాడు. అంటే మన పిల్లలకి మనం ఏం చెప్పాలి అంటే, యెహోవా స్తోత్రార్హ క్రియలు ఏంటో వాళ్లకు మనము నేర్పించాలి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి, మీకు పరీక్ష, పెద్దవాళ్ళకి. దేవుని యొక్క స్తోత్రార్హ క్రియలు ఏంటో మీకు తెలిసిన ఒక్కటి చెప్పండి. ఝాన్సీ గారు చెప్తారు. దేవుడు చేసిన ఒక గొప్ప పని చెప్పమ్మా. దేవుడు చేసిన ఒక గొప్ప పని, నీకు తెలిసిన ఒక గొప్ప పని
ఏదైనా ఒక అద్భుతం. ఒక్కటే. ప్రభాకర్ గారు మీరు చెప్పండి, దేవుడు చేసిన ఒక అద్భుతం చెప్పండి, ఒక్కటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక గొప్ప పని దేవుడు చేసింది. పిల్లలు కాదు, మీరు చెప్తారులే. ఇంకెవరైనా? మరి అక్క మీరు చెప్పండి. ఒక్కటే దేవుడు చేసిన అద్భుతాలు, ఒక్కటే ఒక్కటే. బైబిల్ నిండా ఉన్నాయి, ఓన్లీ వన్. అంటే అలా కదా, అక్కడ నేను అడిగేది ఏంటంటే, మనం ఏదడితే అది ఇస్తాడులే. బైబిల్లో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాల గురించి. నీళ్లను రక్తంగా మార్చాడు. ఎక్కడ? ఐగుప్తులో నైలు నది నీళ్లను రక్తంగా మార్చాడు. ఇంకా ఎర్ర సముద్రాన్ని, నోరు పెగలదు ఏంటండి, ఎన్ని ఉన్నాయని దేవుడు చేసిన గొప్ప కార్యాలు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. ఇంకా ఇంకా బండలో నుండి నీళ్ళు ఇచ్చాడు ఇశ్రాయేలీయులకు. మాకు దాహం వేస్తుందంటే బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడు. ఇంకా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది, వెరీ గుడ్, 5,000 మందికి పంచిపెట్టాడు యేసు ప్రభు. ఇంకా దానియేలు గారిని సింహపు బోన్లో నుంచి కాపాడాడు. ఇంకా షడ్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండంలో కాపాడాడు. ఇంకా సరే, ఏంటివన్నీ? యెహోవా స్తోత్రార్హ క్రియలు. మాట్లాడండి. సముద్రం 2 ముక్కలు చేయడం అంటే, సముద్రాన్ని చూస్తేనే భయం వేద్దు మనకి. అవి ఏంటంటే దేవుని అద్భుతాలు, దేవుని ఆశ్చర్యక్రియలు, దేవుడు గొప్ప గొప్ప కార్యాలండి అవి. చిన్నప్పటి నుంచి మా పితరులు మాకు నేర్పించారు. ఇదిగో యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలము. అమ్మో, దేవుని బలం ఎంత గొప్పదో తెలుసా? దేవుని బలం. ఎర్ర సముద్రాన్నైనా సరే నా దేవుడు 2 ముక్కలు చేయగలడు తెలుసా అని చెప్పాలి పిల్లలు మనకి. మన పిల్లలకి ప్రభాస్ గురించి తెలుసు, మన పిల్లలకి మహేష్ బాబు గురించి తెలుసు, మన పిల్లలకి ఎన్టీఆర్ గురించి తెలుసు, జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలుసు. మన పిల్లలకి ఇంకెవరున్నారండి హీరోలు, సినిమా హీరోలు? రామ్ చరణ్ గారి గురించి తెలుసు, అల్లు అర్జున్ గారి గురించి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసు, చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసు. మన పిల్లలకి పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసు. దేవుడి గురించి తెలుసా ఏమండి? క్రైస్తవ తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలకి దేవుడి గురించి తెలీదు. ఎందుకంటే వాళ్ళకి సినిమాల మీద ఉన్నటువంటి అవగాహన, సినిమాల మీద ఉన్నటువంటి ఇష్టము దేవుని మీద కానీ దేవుని వాక్యం మీద కానీ ఉండదు. మన పిల్లలకి సినిమా హీరోలు తెలుసు, రాజకీయ నాయకులు తెలుసు, కానీ దేవుడు తెలియదు. ఆఖరికి కమేడియన్స్ కూడా తెలుసు మన పిల్లలకి. అవునా కదండి? ఆఖరికి కమేడియన్స్ కూడా తెలుసు, హాస్య నటులు కూడా తెలుసు, కానీ దేవుడు తెలియదు మన పిల్లలకి. కారణం ఏంటో తెలుసా అండి? మనం నేర్పించట్లేదు. మనం నేర్పించకపోతే ఎలా అండి? వాళ్ళు ఏమైపోతారు చెప్పండి? ఏమంటే దేవుని భయం లేకపోతే వాళ్ళు పాడైపోతారండి, వాళ్ళు నాశనం అయిపోతారండి, వాళ్ళు వ్యసనపరులు అయిపోతారండి, దుర్మార్గులు అయిపోతారండి. అది ఎవరికండి ఆ బాధ? మీకు కాదా చెప్పండి? తల్లిదండ్రులకు కాదండి? పిల్లలు పాడైపోతే బాధ తల్లిదండ్రులకు కాదా? వాడు ఎంత సంపాదిస్తే ఏంటి, వాడు నాశనం అయిపోతే? వాడు ఎంత సంపాదిస్తే ఏంటి, వాడు ఆరోగ్యం పాడైపోతే? ఏమంటే ఇప్పుడు సమాజం ఎలాగుందో తెలుసండి? ఈవేళ నేను పొద్దున్నే న్యూస్ చదివానండి, పొద్దున్నే గూగుల్లో న్యూస్ చదివాను. కర్ణాటకలో 7,000 మందికి పైగా యవనస్తులకి HIV ఉందటండి. కర్ణాటకలో ఓల్డ్ స్టూడెంట్స్, చదువుకునే విద్యార్థులకి 7,000 మందికి పైగా HIV ఉందట. మొత్తం వెంటనే కర్ణాటక ప్రభుత్వం మొత్తం ప్రతి కాలేజీలోని పరీక్షలు నిర్వహించండి, మొత్తం అందరికి ప్రతి విద్యార్థికి పరీక్షలు నిర్వహించండి, దీన్ని మనం అరికట్టాలి అని. ఏమండి, కాలేజ్ స్టూడెంట్స్ ఏంటండి? అంటే ఏం జరుగుతుందండి కాలేజీల్లో? ఏం జరుగుతుందండి? భయంకరమైన విచ్చలవిడి వ్యభిచారం. ఏమిటంటే స్వేచ్ఛ అండి, నా ఇష్టం అండి. ఇప్పుడు ట్రెండ్ పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారండి? పిల్లలు ఎలా ఉన్నారనుకుంటున్నారండి? మీరు అనుకుంటున్నారు నా కూతురు ఇంటికాడ తలకాయ దించిద్ది, కాలేజీలో ఎత్తుద్ది అనుకుంటారు. బస్సు ఎక్కగానే లేపేద్ది తలకాయ. నీ గుమ్మలోంచి బయటకు వెళ్ళినప్పుడు తలకాయ కింద దించి ఉంటుంది అలాగా. అమ్మో నా కూతురు ఎంత బుద్ధిమంతులు, నా కూతురు నిప్పండి అంటావు నువ్వు. అది నిప్పు కాదు, మొత్తం ప్రపంచాన్ని తగలబెట్టేద్ది అక్కడ బయటకు వెళ్ళి. బాగాలేదు సమాజం. మరి నువ్వు కనిపెట్టుకుంటున్నావా? నీ బిడ్డలు చూసుకుంటున్నావా? జాగ్రత్తగా కాపాడుకోగలుగుతున్నావా? ఆమె బయటకు వెళ్ళిన తర్వాత బాయ్ ఫ్రెండ్స్ ఉంటున్నారు. ఈ మధ్య బాయ్ ఫ్రెండ్స్ కూడా కదండి, బెస్టీస్ అట. ఎవరట? బెస్టీస్ అట. అలాగని వాడు లవర్ కదట, కానీ బెస్టీ అట. ఎందుకు అంత బెస్ట్ ఫ్రెండ్ నీకు పురుషుడు ఎందుకు ఉండాలమ్మా?
ఆడపిల్లల స్నేహాలు లేవండి, మగపిల్లల స్నేహాలు లేవండి. ఇప్పుడు ఆడపిల్లలకి మగపిల్లలకి స్నేహాలు. ఒకప్పుడు ఆడపిల్లలు మగపిల్లలతో మాట్లాడాలంటే భయపడిపోయి చచ్చిపోయేవాళ్ళండి ఒకప్పుడు, కాలేజీల్లోని స్కూల్స్లోని. కానీ ఇప్పుడు మగవాళ్ళకి ఆడవాళ్ళకి లేదు ఫ్రెండ్షిప్. ఈరోజు ఫ్రెండ్షిప్ డే అంట, పైగా మర్చిపోయాను, ఇవాళ ఫ్రెండ్షిప్ డే అట. మీరు గమనించండి, ఆడవాళ్ళకి అంటే లేదు, మగవాళ్ళకి లేదు, మగవాళ్ళకి మధ్య ఫ్రెండ్షిప్. కుదురుగా ఉంటారండి ఆ ఫ్రెండ్షిప్ తోటి? వాళ్ళు ఎక్కడి వరకు వెళ్ళిపోతున్నారు? 7,000 మందికి పైగా స్టూడెంట్స్కి HIV పాజిటివ్ వచ్చిందంటే స్టూడెంట్స్ ఏం చేస్తున్నారండి? కాలేజీకి వెళ్ళి అంటే వ్యభిచారం చేస్తున్నారు. డేటింగ్ల పేరుతో, లేకపోతే అగ్రిమెంట్ ఒప్పందంతో కలిసి ఉందాం కొన్నాళ్ళు అని చెప్పుకుంటూ, ఇంటి దగ్గర అమ్మ నాన్నలకి అబద్ధాలు చెప్పుకొని ఏదో పెళ్లికి వెళ్తున్నానని, అక్కడికి వెళ్తున్నానని, ఇక్కడికి వెళ్తున్నానని, వీళ్ళు రకరకాల ఓయో రూములు ఎందుకండి ఉన్నాయి చెప్పండి? ఈరోజు సిటీస్లో ఓయో రూములు ఎన్ని లేవండి? భయంకరమైన బిజినెస్ జరుగుతుందండి ఓయో రూమ్స్ అంటే ఏంటనుకున్నారు? వ్యభిచార గృహాలు, అచ్చ తెలుగులో. ఈరోజు చూడండి, మీరు బయటకు వెళ్ళి చూడండి, సిటీ కల్చర్ అంతా ఓయో రూమ్స్ ఖాళీ ఉండట్లేదు. ఏంటి ఓయో రూమ్స్ అంటే? ఏంటి? వ్యభిచార గృహాలు అవి. మరి ఏం చేస్తారు మన పిల్లలందరూ అంటే వ్యభిచారం చేస్తున్నారయ్యా. అలా విచ్చలవిడి వ్యభిచారం చేసి ఎవరితో పడితే వాడు ఆమె వెళ్ళిపోవటం, ఎవరితో పడితే ఆమెతో వీడు వెళ్ళిపోవడం, వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకుంటుంటే వాళ్ళ భవిష్యత్తు ఇంకేముంది చెప్పండి? భవిష్యత్తు? కారణం ఏంటో తెలుసండి? తల్లిదండ్రులుగా మనం పిల్లల్ని జాగ్రత్త పెట్టుకోకపోవడం. ఏమంటే మొదటి కీర్తనలో మనం పిల్లలకి అందరికీ నేర్పిస్తాం, అక్కడ ఎంత గొప్ప సంగతులు ఉన్నాయండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. నీటి కాలువల యోరం నాటబడినదే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె. అంటే చిన్నప్పటి నుంచి ఇదిగో దుష్టుల జోలికి వెళ్ళొద్దు, వాళ్ళ దగ్గర కూర్చోవద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళతో సహవాసం చేయొద్దు, పాపము వైపు వెళ్ళొద్దని దేవుడు ఖండితంగా చెప్తాడండి. ఆ భయం పిల్లలకి చిన్నప్పటి నుంచి ఉంటే ఒక స్త్రీని చూడగానే నా తల్లి లాంటిది అనుకునే భావన రాదా? ఒక ఆడబిడ్డను చూడగానే నా చెల్లి లాంటిది, నా అక్క లాంటిది, నా తల్లి లాంటిది అనుకోగలుగుతాడు చిన్నప్పటి నుంచి వాక్యం నేర్పిస్తే. అది నేర్పించకపోతే చూసిన ప్రతి ఆడదాని మీద కన్నేస్తాడు, ప్రతి ఆడపిల్లని తప్పుడు చూపుతో చూస్తాడు వాడు. అవకాశం ఎక్కడ దొరుకుద్దా పాపం చేద్దాం అనుకుంటాడు. అలా అనుకోబట్టే కదా 7,000 మందికి పైగా HIV పేషెంట్లు అయిపోయారు, చదువుకునే పిల్లలు. ఇప్పుడు మరి రాష్ట్రం అంతటికి మరి దాన్ని ఏమంటారు, ఆర్డర్ ఇచ్చింది ప్రభుత్వం, మొత్తం ప్రతి కాలేజీలోకి వెళ్ళి వాళ్ళ ఆరోగ్యాలను పరీక్షించండి, HIV టెస్టులు చేయండి అన్నారు. ఇప్పుడు ఎన్ని వస్తాయో బయటికి? ఇప్పుడు ఎంతమంది వస్తారో బయటికి? అంటే ఏం జరుగుతుందండి కాలేజీల్లో? ఏం జరుగుతుందంటే స్టూడెంట్స్ ఏం చేస్తున్నారండి? కారణం దేవుని భయం లేకపోవటం అండి. ఏం వివరిస్తారంటే వీళ్ళు? యెహోవా స్తోత్రార్హ క్రియలను మేము వివరిస్తాం, మా పితరులు మాకు వాటిని నేర్పించారు. తల్లిదండ్రులుగా మనం ఎలా ఉన్నాం చెప్పండి? మన పిల్లలకి నేర్పించగలుగుతున్నామా? దేవుని భయం వాళ్ళకి చెప్తున్నామా? వాళ్ళకి నేర్పించగలుగుతున్నామా? దేవుని సన్నిధి అంటే ఏంటో నువ్వు చెప్పలేవు, కానీ దేవుని సేవకుడు గద్దిస్తాడు, తీసుకొచ్చి కూర్చోబెడతావా? దేవుని సన్నిధిలో కూర్చోబెడతావా నీ కొడుకుని? బాబు నేను చర్చికి వెళ్తున్నాను నాన్న, అన్నం వండేశాను, మరి అక్కడ ఉంది, ఆ చికెన్ అక్కడ ఉంది, మటన్ అక్కడ ఉంది, నువ్వు ఊరి మీద తిరిగి మధ్యాహ్నం వచ్చి పెట్టుకుని తినే నాన్న, నేను చర్చికి వెళ్తున్నానని వెళ్ళిపోద్ది దేవుడు చర్చికి. నువ్వు చర్చికి వెళ్ళిపోతావు, వాడు తినేసి ఎక్కడెక్కడో తిరుగుతాడు, అడియో పాపాలు చేసుకుని తిరుగుతాడు, నాశనం అయిపోతాడు. కానీ దేవుని సంఘంలో దేవుని వాక్యం మనకు బోధించబడుతుంది, అక్కడ తీసుకొచ్చి కూర్చోబెడతావా నీ బిడ్డల్ని? లేదండి. ఏమండి మీకు దావీదు గారు ఎంతమంది తెలుసు? దావీదు గారు చాలా గొప్ప భక్తిపరుడు కదండి. ఏమండి అంత భక్తిగా అతను ఉండడానికి కారణం ఏంటో తెలుసండి? దావీదు గారి భక్తికి కారణం చెప్పనా? మీ అందరూ తెలుసు. దావీదు గారి గురించి చెప్పమంటే అద్భుతంగా చెప్తారు. గొలియాతును కొట్టాడు, యుద్ధ వీరుడు, శూరుడు, అది ఇది గొప్పగా చెప్తారు. దావీదు అంత గొప్పవాడు అవడానికి కారణం ఎవరో తెలుసండి? వాళ్ళ అమ్మ. మీకు ఎక్కడ బైబిల్ ఆవిడ కనపడదు, కనీసం దావీదు గారి తల్లి పేరు కూడా బైబిల్లో ఎక్కడ మనకు కనపడదు. కానీ దావీదు గారు చాలా సందర్భాల్లో మా అమ్మ భక్తి పరురాలని చెప్పుకున్నాడండి. కొన్ని వచనాలు మీకు చూపిస్తాను చూడండి. రేపొద్దున మీ పిల్లలు అలా మాట్లాడుకోగలగాలి, ఏమండి ఈరోజు నేను ఇలాగ భక్తిగా ఉన్నానంటే దానికి కారణం మా అమ్మండి అని చెప్పాలి మీ పిల్లలు.
ఏమండి, ఈరోజు నేను ఎంత నీతిగా ఉన్నానంటే, దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నానంటే కారణం మా అమ్మ అండి, మా అమ్మ ప్రార్థన అండి. మా అమ్మ మమ్మల్ని అలా పెంచిందండి. మా నోటి వెంట చిన్న బూతు మాట వచ్చినా కానీ ప్యాట్మని కొట్టేదండి మా అమ్మ చిన్నప్పుడు. మనం కొడతామండి అలాగా? మూతి మీద పెట్టి కొట్టాలి. వాడు బూతు మాట్లాడితే, వాడు అబద్ధం ఆడితే గట్టి కొట్టాలి. ఎందుకు అబద్ధం ఆడావని చెప్పాలా? తెలివైనడండి అని చెప్పకండి. అప్పటికప్పుడు భలే మాట మార్చేతాడని చెప్పకండి. వాడికి చెప్పాలి, నన్ను అబద్ధం తప్పురా అని చెప్పాలి. దావీదు గారు మాట్లాడుతూ ఏమన్నాడు? 86వ అధ్యాయం కీర్తనల గ్రంథం 86వ అధ్యాయము 16వ వచనం చూడండి. అదిగోండి, నీ సేవకురాలి కుమారుని రక్షింపుమో. ఏమని చెప్తున్నాడండి దావీదు? నీ సేవకురాలి కుమారుణ్ణి, అంటే నన్ను. దావీదు గారు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో అనట్లా, నీ సేవకురాలి కుమారుణ్ణైనా నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అంటే దావీదు గారి తల్లి ఎవరండి? దేవుణ్ణి సేవించిన భక్తి కలిగిన స్త్రీ అండి. లేకపోతే ఎలాగవుతాడు? అంత భక్తిపరుడు ఎలాగవుతాడు చెప్పండి? తల్లి పెంపకం లేకపోతే అంత భక్తుడు ఎలా కాగలడు చెప్పండి? నీ సేవకురాలి కుమారుణ్ణి అంటున్నాడు. అంటే దావీదు గారి తల్లి దేవుణ్ణి సేవించిన భక్తి పరురాలండి. ఈరోజు మన పిల్లలు అనగలరండి అలాగా? దేవా ఇదిగో నీ సేవకురాలి కుమారుణ్ణయ్యా నేను అనగలరా మన కొడుకు ప్రార్థన మోకరించి? ఎందుకంటే మన కొడుకు తెలుసు కదా మనం ఎంత భక్తి పరులమో. మనం తెల్లవారు లేస్తే పడుకున్నంత వరకు టీవీ సీరియల్ ముందు కూర్చుంటాం. వాడు ఇంకేం ప్రార్థన చేస్తాడు? నీ సేవకురాలి కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకోవని. మనం నోరు తెస్తే అడ్డమైన బూతులన్నీ వస్తాయి. ఇంకా ఇంకేం ప్రార్థన చేస్తాడు? నీ సేవకురాలి కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకోవని. కానీ దావీదు ప్రార్థన చేస్తాడు, నీ సేవకురాలి కుమారుణ్ణి రక్షింపుమో. 116 చూడండి. కీర్తనల గ్రంథం 116వ అధ్యాయము 16వ వచనం కూడా చూడండి ప్రియులారా. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనయ్యున్నాను. ఎవరి కుమారుడు అటండి దావీదు గారు? దేవుని సేవకురాలి కుమారుడు. మరి నీ కుమారుడు దేవుని సేవకురాలి కుమారుడేనా? సేవకురాలంటే పాస్టరమ్మ గారు అనుకోకండి. పాస్టరమ్మ గారు మాత్రమే సేవకురాలు కాదండి. దేవుని పని చేసే ప్రతి ఒక్కరూ దేవుని సేవకులే. అది ఏ విధంగానైనా. అందుకే దేవుని పనులు మిమ్మల్ని కూడా పెట్టాలని వారానికి ఒకరు వచ్చి చర్చి బిల్డింగ్ క్లీన్ చేయండి అంటున్నాను. నిన్న ఎవరు చేశారమ్మా? నిన్న క్లీనింగ్ ఎవరు? జ్యోతి సుజాత పిన్ని గారు చేశారా? వెరీ గుడ్. అదేంటి? దేవుని సేవ అది. చర్చి బిల్డింగ్ క్లీన్ చేయడం అంటే ఏంటది? దేవుని సేవ అది. దేవుని పనికి సహకరించడం దేవుని సేవ. దేవుని వాక్యాన్ని ధ్యానించటం దేవుని సేవ. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండటం దేవుని సేవ అంటే పాస్టరమ్మ గారు మాత్రమే కాదు. భయభక్తులు కలిగిన ప్రతి స్త్రీ, దేవుని వాక్యానికి లోబడే ప్రతి స్త్రీ దేవుని సేవకురాలే. జ్యోతి దేవుని సేవకురాలు, దేవుని సేవ చేసింది. సుజాత పిన్ని దేవుని సేవకురాలే, దేవుని సేవను చేస్తున్నారు. మీరందరూ చేస్తున్నారు. వారానికి ఒకళ్ళు చెప్తున్నాను, వారానికి ఎదురొచ్చి చేస్తున్నారు. అదేంటి? దేవుని సేవ. దేవుని పని చేస్తున్నారు. దేవుని సేవ. అది చూసి నీ పిల్లలు నేర్చుకోవాలి. ఓకే, నేను కూడా నా దేవుని పని చేయాలని నేర్చుకుంటాడు. నువ్వు వాక్యం చదువుకుంటూ ఉంటే నేను కూడా వాక్యం చదువుకోవాలని నేర్చుకుంటాడు. నువ్వు మోకరించి ప్రార్థన చేసుకుంటుంటే నేను కూడా ప్రార్థన చేసుకోవాలని నేర్చుకుంటా ఉంటాడు. నువ్వు టీవీ ముందు కూర్చుంటే వాడు కూడా టీవీ ముందు కూర్చుంటాడు. నువ్వు సెల్ ఫోన్ చూసుకుంటా ఉంటే వాడు కూడా సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. నువ్వు చెడ్డ మాటలు మాట్లాడితే, బూతు మాటలు మాట్లాడితే వాడు కూడా బూతు మాటలు మాట్లాడుతుంటాడు. నువ్వు నోరు తెరిస్తే అబద్ధాలు అయితే వాడు కూడా అబద్ధాలు నేర్చుకుంటా ఉంటాడు. అదే నువ్వు భక్తురాలు అయితే వాడు కూడా భక్తిపరుడు అవుతాడు. దావీదు గారు భక్తిపరుడికి ఎలా అయ్యాడంటే, అతని భక్తికి కారణం ఏంటంటే అతని తల్లి నీ సేవకురాలి కుమారుడినైనా నన్ను అంటున్నాడు. అంటే మీ అందరికి ఒకటే చెప్తున్నానండి, మీ పిల్లలు ఆశీర్వదింపబడాలంటే, మీ పిల్లలు దేవునికి లోబడే వాళ్ళై ఉండాలంటే, మీ పిల్లలు దేవుని యందల భయభక్తులు కలిగిన వాళ్ళై ఉండాలి అంటే, ఇదిగో మీరు దేవుని యందలే భయభక్తులు కలిగిన వారై ఉండాలి. వాళ్ళకి దేవుని గురించి మీరు నేర్పించాలి. ఒకవేళ మీరు నేర్పించడానికి మీకు రాదు, మీకు కుదరదు అనుకుంటే ప్రతిరోజు నేను నేర్పిస్తున్నాను. ప్రతిరోజు బైబిల్ క్లాస్ జరుగుతుంది. పంపించండి, చక్కగా బాధ్యతగా పంపించండి పిల్లల్ని. ఎన్నిసార్లు చెప్పినా కానీ చాలామంది చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దానికి ప్రతిఫలాన్ని మీరు భవిష్యత్తులో చూస్తారు.
రేపొద్దున వాడు ఒక పనికి మాలిన వెధవ అయిపోతే అప్పుడు ఏడుస్తావు. అరే ఆ రోజు చిన్నప్పటి నుంచి సాల్మానాన్ని ఎన్నిసార్లు చెప్పినా సరిగ్గా పంపించేదాన్ని కాదు కదా, పంపించుంటే ఈరోజు వీడు ఇలాగ అయ్యి ఉండేవాడు కాదు కదా అనే రోజు నువ్వు బాధపడతావు, ఏడుస్తావు. ప్రయోజనం ఏమీ లేదు. నేను వాళ్ళకి భక్తి నేర్పిస్తున్నాను, వాక్యం నేర్పిస్తున్నాను, వాళ్ళకి పెద్దవాళ్ళ పట్ల ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తున్నాను. ఒక తల్లిగా నీ పట్ల వాడు ఎలా ఉండాలో నేర్పిస్తున్నాము. ఒక తండ్రిగా వాడు తండ్రి పట్ల ఎలా ఉండాలో నేర్పిస్తున్నాను. సమాజంలో ఎలా ఉండాలో నేర్పిస్తున్నాం. వాక్యం నేర్పిస్తున్నాం. దేవుని యందలి భయభక్తులు నేర్పిస్తున్నాం. మరి నువ్వు పంపించకపోతే మేమేం చేయగలం? అందుకే తల్లిదండ్రులకు చెప్తున్నాండి, పిల్లలు ఉన్న తల్లిదండ్రులకి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, మీ పిల్లల్ని బైబిల్ క్లాసుకి పంపించే విషయంలో శ్రద్ధ తీసుకోకపోతే మీరే నష్టపోతారు. రేపొద్దున వాళ్ళు నాశనం అయిపోతే దానికి కారణం మీరే. అందుకే బద్దకించకండి, చిన్ననాటి నుండి పిల్లల్ని దేవునిలో పెంచండి. మరిన్ని విషయాలు వచ్చే వారం నేర్చుకుందాం.